హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా. గొంతు కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. లేట్ నైట్ అయిపోతుంది, బాగా అసలు నిద్ర ఉండట్లేదు. లైవ్ చూస్తున్నాం, అవి చూస్తున్నాం, కళ్ళన్నీ వాసిపోతున్నాయి. సో ఆల్రెడీ లైవ్ లో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకున్నాం. నా ప్రీవియస్ వీడియో ఉంటుంది, అది చూడండి. అంటే ఆ లైవ్ అంతా కూడా అనాలిసిస్ అంతా కూడా అప్పటికప్పుడు కాకుండా మొత్తం అంతా కూడా సమ్మరైజ్ చేసి ఈవినింగ్ ఒకే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. ఎక్కువ వీడియోలు పెట్టినా కూడా క్లమ్జీగా ఉంటుంది. లైవ్ వీడియో ఇది, ప్రోమో రివ్యూ, ఆ రివ్యూ కాకుండా మనం ఎప్పుడు కూడా అనాలిసిస్ మాట్లాడుకుంటాం. ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఇలా ఆడుంటే బాగుండేది, ఇలా ఉండుంటే బాగుండేది, లేదంటే ఇలా గేమ్ ప్లే ఉండాలి, వీళ్ళు చేసిన తప్పు గేమ్ లో, వీళ్ళు మిస్టేక్, ఇలా మన అనాలిసిస్ మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా. అంతేగాని వాళ్ళు వచ్చారు ఇలా మాట్లాడారు, దీనికి వీళ్ళు కౌంటర్ వేసారు, వీళ్ళు కౌంటర్, అసోదంతా వద్దు మనకి. ఆ తలనొప్పి కూడా వేస్ట్. సో ఇదంతా కూడా టెలికాస్ట్ అయింది, మనం చూసిందే ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా. సో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. బాత్రూమ్ ఎపిసోడ్ అయితే వేస్ట్, పరమ బోరింగ్. బిగ్ బాస్ కిచెన్ లో గ్యాస్ ఆఫ్ చేయకపోవడం, మళ్ళీ దానిపైన చర్చ, ఆ తర్వాత బాత్రూమ్ ఇష్యూ, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక మీటింగ్, పృథ్వీ కర్రీ మాత్రమే తినేయడం, ఇదంతా కూడా. సో ఏదో చిల్లర గొడవలు, అల్లరి చిల్లరగా లాగేస్తున్నాడు బిగ్ బాస్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత మనోడు పృథ్వీ కౌంటర్ కూడా వేయడం, రైస్ లోకి ఉంది కదా, మళ్ళీ ఉంటది కదా అని. ఆ బేబొక్క ఫ్రస్ట్రేషన్ అక్కడ, ఇవన్నీ కూడా వేస్ట్ కట్స్ అనేది చెప్తున్నా కదా. ఫస్ట్ నుంచి కూడా మనం బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అనేది లైవ్ లో ముందే టెలికాస్ట్ అయిపోతుంది, అంటే వన్ డే బిఫోరే. సో ముందుకు వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి పోనీ కనీసం లైవ్ లో ఏదైనా టాస్క్ ఉందా, సో ఆ టాస్క్ అయిపోతుంది కదా మళ్ళీ చూద్దామంటే, ఆ టాస్క్ ను కూడా ఏం చేస్తారంటే ఆడియన్స్, హౌస్ మేట్స్ ముఖాలు చూపిస్తూ ఉంటారు మనకి. సో అది కూడా సరిగా చూపించరు. అది కూడా పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖాలు కట్ చేస్తుంటారు, ఇటు గేమ్ అవుతుంటుంది. వాళ్ళ అరుపులను బట్టి, వాళ్ళ కేరింతలను బట్టి ఈ టీం గెలిచింది అనుకోవాలన్నమాట మనం. సో అది కూడా పరమ బోరింగ్. లైవ్ కూడా వాళ్ళ లైవ్ అని చక్కగా చెప్తున్నారో అది లేదు. కూడా అంతటి దానికి లైవ్ ఇవ్వడం ఎందుకు, ముందుకెళ్ళిపోవడం ఎపిసోడ్. ఇప్పుడు ఈ రోజు ప్రోమో వేస్తే మీకు ఈ రోజు టెలికాస్ట్ ఉండాలి కదా. ఆల్రెడీ లైవ్ లో అయిపోయిందని సాయంత్రం ప్రోమో వేస్తే వేస్ట్ కదా. సో కొంచెమైనా వాళ్ళకి మరి ఆర్గనైజింగ్, గత 3 సీజన్ల నుంచి ఇలాగే ఏడుస్తుంది, మనం ఆడుకుంటూనే ఉన్నాం. సో పైగా ఆ లైవ్ కూడా టూ మచ్ ల్యాగ్, ఆంటీలతో డిష్లు బుష్ అని ఒక సౌండ్, లైవ్ చూసే వాళ్ళకి నరకం అనమాట నిజంగా. ఇక కమింగ్ టు ద ఎపిసోడ్, మనం మణికంఠ విషయంలో నిఖిల్ అయితే కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. అది కూడా విష్ణుప్రియ అన్న మాటలకి. నిఖిల్ ఏడుస్తాడని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. విష్ణుప్రియ అడిగిన ప్రశ్నకి యాక్చువల్ గా మనోడి దగ్గర కొద్దిగా ఆన్సర్ చెప్దామన్న ప్రలాంగ్ ఉంటుంది, తన మనసులో బాధను చెప్పుకోలేడు, అందుకని అక్కడ ఎమోషనల్ అయిపోయాడు. నిజానికి విష్ణుప్రియ వచ్చినప్పుడు నిఖిల్ తీసుకుంటాడు, అంటే క్లాన్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో చీఫ్స్ తీసుకుంటారు కదా ఎవరో ఒకళ్ళని. విష్ణుప్రియ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, కానీ అక్కడ ఎవరు ముందుకు రాల చాలా సేపటి వరకు. అయితే అంతకు ముందే బిగ్ బాస్ కి యాక్చువల్ గా విష్ణుప్రియ ఒక డౌట్ కూడా అడిగింది. బిగ్ బాస్ ఒకవేళ నన్ను ఎవరు తీసుకోకపోతే నేనేం చేయాలి అని ఒకటి అడిగింది. అన్నట్లుగానే కావాలని ముగ్గురు ఉండిపోయి ఉంటారు, లేదా ఖచ్చితంగా గెస్ట్ చేసి ఉంటది. సో ముగ్గురు కూడా తీసుకుని ఉంటారు, ఎందుకంటే నేను వెళ్ళి గ్రీష్మని అంతగా బతిలాడుకోవాలా. సో నిఖిల్ కష్టం తీసుకుంటాడు లేదో, ఇంకా నైనిగా ఉంది 50-50 ఛాన్స్, మనం అడిగాం కానీ తీసుకుంటుందో లేదో, ఇలా ఉంది మనసులో. అందుకనే ఆ డౌట్ అడిగింది. ఇక్కడ విష్ణుప్రియ అడిగిన పాయింట్ ఏంటంటే నిఖిల్ ని, యాక్చువల్ గా రాజ్యంలోని ప్రజలందరినీ సమానంగా చూసుకుంటా ఉంటా కదా, అంటే లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పావు కదా, మరి నువ్వే ఎందుకు పాటించట్లా, కనీసం మణికంఠ కంటే కూడా నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని కాదని నీ ఉద్దేశమా అని స్ట్రైట్ గా మాట్లాడింది. సో మరి ఇదే మాట యష్మి గౌడ్ అని ఎందుకు అడగల, అంటే మీ ఇద్దరికి పడట్లేదా, లేదంటే ఇద్దరు కట్టిఫ్ చేసుకున్నారా ఏంటి. సో మామూలుగా ఇది నిఖిల్ని అడిగావు, మరి యష్మి గౌడ్ అని కూడా అడగాలి కదా లెక్క ప్రకారం అయితే, అనేది నా పాయింట్. దీనికి నిఖిల్ యాక్చువల్ గా సాలిడ్ గా ఒక ఆన్సర్ చెప్పాల్సింది, చెప్పలేకపోయాడు, ఎమోషనల్ అయిపోయాడు. అంతేకాదు మణికంఠ విషయంలో మనోడి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎక్కడో జాల్ వేసింది. సో మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తున్నా అని ఒక రీజన్ చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాడు. దానికి మనం యాడ్సప్ చెప్పాలి నిజంగా. ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున నుంచి కూడా ఇది అప్లైజెస్ అనేది వస్తుంది. సో నిఖిల్ గేమ్ కి శనివారం అందరి ముందు కూడా అప్రిషియేషన్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇక మణికంఠ కూడా
కూల్ అయిపోయినట్లు కనిపించాడు నాకు. ఎందుకంటే బర్స్ట్ అయిపోయిన తర్వాత అందరు చెప్పిన తర్వాత కాస్త బ్రెయిన్ కి ఎక్కింది, మనం ఇలా ఆడుతున్నాం ఏంటి, ఇలా ఆడకూడదు కదా, ఇలా ఆడుతున్నాం ఏంటి, ఇలా ఇలా ఉండకూడదు కదా, మరీ టూ మచ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నానేమో అనే భావన వచ్చింది. అది నేనంది కాదు, మనకంటే అన్నాడు. సో పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అప్రమత్తం లేకుండా పోయింది అని ఒకటి ఉంది మనోడికి, మణికంఠకి. సో ఎపిసోడ్ లో మనం ఒక విషయం చెప్పుకుందాం ఏంటంటే, క్లాన్ ఎంచుకునేటప్పుడు యాక్చువల్ గా హౌస్ మేట్స్ చాలా తెలివిగా గేమ్ ఆడారు అందరూ కూడా. అది మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం, డౌటే లేదు. సో అబ్బాయి నవీన్ అయితే పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ అబ్బా, డౌటే లేదు. నిజానికి నిఖిల్తో ఉండు అనే నిఖిల్ అప్లికేషన్ ఉంది. యాక్చువల్ నిఖిల్ టీంకి వెళ్ళిపోతే సేఫ్ గా చక్కగా తన గేమ్ దాన్ని ఆడుకోవచ్చు, ఇది అవ్వచ్చు. కానీ నిఖిల్ దగ్గర ఉంటూనే తను లైమ్ లైట్ లోకి రావాలనుకున్నాడు. ఎక్కడ వీక్ ఉంది, యష్మి గౌడ్ అని స్ట్రాంగ్ చేసుకోవాలి కదా అని అటు వెళ్ళాడు. అది మాత్రం బెస్ట్ మూవ్. అది ఇది ఎవ్వరికి పడని గోల్ ఉంది చూసారా, మళ్ళా అది లెఫ్ట్ సైడ్ నుంచి గోల్ కొట్టాడు. అది ఆదిత్య ఏమనుకున్నాడంటే అట్లా ఊరించి ఇటు తిరిగి గోల్ కొడతాడేమో వెయిట్ చేశాడు. కానీ ఆయన లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టేసరికి గోల్ వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత ఆదిత్య చెప్పాడు, ఇది నేను గెస్ చేసింది కాదు. సో లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో క్లాన్ లోకి వెళ్ళేటప్పుడు సోనియా ఆప్షన్ లేకుండా పోయింది యాక్చువల్ గా మనం చెప్పాలి అంటే. సో వాట్ ఎవర్ లాస్ట్ కి మిగిలిపోయింది, ఆమె ఒంటరి ఏకాకి అయిపోయింది, మిగిలిపోయింది అంటారు కదా, అలాగా ఏకాకి అయిపోయింది అనమాట, మిగిలిపోయింది. మేబీ కావాలనే బిగ్ బాస్ సోనియాకి ఆప్షన్ లేకుండా చేశాడా, లాస్ట్ వరకు ఉంచాడా అని కూడా ఇక్కడ ఒక చిన్న డౌట్ అనేది కొడతాను. ఎందుకంటే కావాలని బిగ్ బాస్ ఇలాంటి గేమ్లు కూడా ఆడుతూ ఉంటాడు మంచి మజా ఇవ్వడానికి. లాస్ట్ వరకు ఉంటే ఏం చేస్తుంది అని ఒక టెస్ట్ లాగా కూడా పెడుతూ ఉంటాడు. పృథ్వీ అయితే సాలిడ్ గా టఫ్ ఫైట్ ఇచ్చాడు, అందులో డౌట్ లేదు. సో నాకు అనిపించింది, ఎందుకంటే నైనిక గ్రూపు, యష్మి గ్రూపు ఇద్దరు కూడా కొంచెం స్ట్రాంగ్ గానే కనబడుతున్నారు మనకి ఓవరాల్ గా చూస్తే. సో ఇది ఆల్రెడీ ఎవరు ఏంటి రీజన్స్ ఏం చెప్పారు అనేది మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుతున్నాను, అందుకే నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. వీరిద్దరి మధ్యలో కూడా ఫ్యూచర్ లో కూడా టఫ్ ఫైట్ అనేది జరుగుతుంది, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తే మాత్రం బేబక్క దున్నే ఆడేస్తుంది, అందులో సందేహం లేదు. సో ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఉంటే అటు ఫేవర్ అవుతుంది, ఫిజికల్ టాస్క్లు ఉంటే ఇటు ఫేవర్ అవుతుంది. ఈ వారం డేంజర్ జోన్ లో చూసినట్లయితే సో నాకు తెలిసి ముగ్గురు మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నారు. నేను 2 రోజులది రిపోర్ట్ కలెక్ట్ చేశాను. సో 2 రోజులు ఓటింగ్ అనేది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది ఓటింగ్ అనేది జరిగింది కాబట్టి ఇంకా ఒకరోజు ఓటింగ్ పోల్స్ ఉన్నాయి. నేను ప్రతి శుక్రవారం మీకోసం ఈవినింగ్ ఈ వారం ఎలిమినేషన్ ఖచ్చితంగా పెడతాను. సో బేబక్క, శేఖర్ భాష, సోనియా ఈ ముగ్గురు కొద్దిగా డేంజర్ జోన్ లోనే కనబడుతున్నారు. సో నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం రేపు ఈవినింగ్ ఒక స్పెషల్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనేది మీకు ఈసారి ఈవినింగ్ కొంచెం ఎర్లీగానే పెట్టే ప్రయత్నం చేస్తా. ఈ వారం నాగార్జున ఏ పాయింట్స్ మాట్లాడాలి అనేది కూడా సో ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అప్. బై బై.